మెదక్ జిల్లా వెల్దుర్తి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచార సభలో మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలమధు, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసన్ రెడ్డి, వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి మా పేద విద్యార్థులు గుర్తు రాలేదా, నీ ట్రస్ట్ గుర్తు రాలేదా, నీ గోకపేటలో నీ చుట్టుముట్టు భూములు కొన్నాక ఆడ మధ్యలో గవర్నమెంట్ యాక్షన్ 100 కోట్ల భూమి కొంటే నీ భూమి విలువ వేసుకున్నప్పుడు ఈ పేద పిల్లలు గుర్తు రాలేదా? ఎప్పుడు వెళ్తున్న ట్రస్ట్ మరి ఈ 2 నెలల్లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేద విద్యార్థుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు లేదా? లేదా? మరి అప్పుడు అమ్మకి అన్నం పెట్టలేదు కానీ ఇప్పుడు పిల్లమ్మకు బంగారు చేస్తారట. కరెక్టేనా? ఈ నీలమ్మధు ఒక పేజీ నుంచి వచ్చిండు. చిన్న రాజకీయ ప్రస్థానం మల్లన్న గుట్టగారికి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. సునీతమ్మ పార్టీ వదిలిపోయిన తెల్లారి ఇక్కడికి వచ్చి అందరి కార్యకర్తలను సమీకరించి మల్లన్న గుట్టగారికి ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ మల్లన్న సాక్షిగా చెప్తున్నా మామ ఇక్కడి నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే పడ్డట్టు చేస్తాను. అంజన్న మరి సుధాకర్ అన్న కృష్ణ మరి అందరూ కూడా మీరు ఒక సమన్వయంతో మనం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వివిధ మండలంలో వివిధ గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయంతో వెళ్ళి మరి మధును గెలిపించుకుందాం. ఇవాళ నేషనల్ పార్టీలు ఉంటాయి. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి, ఓటు పైసలు ఇవ్వాలి. ఈ కరప్షన్ మెన్షన్ కూడా మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. మీరు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదైన మన నీలమధు గారిని మీరు కూడా, నేను కూడా 1972లో నేను అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్నాథ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.